నమస్తే బాబు చెప్పు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు చేశాడు, సో కరెక్ట్. పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే, కానీ గవర్నమెంట్ లావాదేవీలు చూసుకుని నిదానంగా ఇస్తారు. ఒకసారి ఇవ్వాలంటే ఇవ్వలేరు. వాళ్ళు వచ్చినా ఇచ్చేసారా ఏంటి, ఇంకొకరు వచ్చినా ఇవ్వలేరు. ఏంటంటే వాళ్ళు ముందు డెవలప్మెంట్ చూసుకోవాలా. పోలవరం పోయిందని మళ్ళీ పెట్టుకుంటున్నారు, రాజధాని మళ్ళీ అమరుస్తున్నారు. ఉన్నమాట చెప్పా, నాకేమో ఆ చుట్టం కాదు ఇది మట్టం కాదు, ఉన్నమాట చెప్పా. రాజధాని బాగుపడితే ఆంధ్ర బాగుపడుతుంది. 10 రూపాయలు వస్తాయి, 10 కంపెనీలు వస్తే 10 మంది మీలాటోళ్ళు ఈ పని చేయక్కర్లే, ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి. 10 కంపెనీలు వస్తే 10 మందిలో కనీసం 1,00,000 మంది కానీ వస్తాయా. అలాంటివన్నీ తెచ్చుకుని ముందు బాగుపడుతున్నారు. అది ఇంకా ముందుకు సాగి భగవంతుడి దయ వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని, ఆంధ్రప్రదేశ్ జనాలు బాగుండాలని కోరుకుంటున్నాను. సీఎం గారు కూడా అంటున్నమాట, చెప్పు సీఎం గారు కూడా అంటున్నమాట, మనకి కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి స్టీల్ ప్లాంట్కి, ఆ నిధులు మనం వాటికే కేటాయించుకోవాలి, పథకాలకు మళ్లించడం వీలు కాదు, ఏటికి ఇచ్చిన నిధులు వాటిగా వాడుకోవాలి వాడుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు అలా కాదు, సర్పంచ్ డబ్బులు కూడా దెబ్బేశారు. వాళ్ళు సర్పంచ్లు గోల్ చేశారు, అప్పుడు తైకిలు చేశారు, బంద్, అది ఏమి ఉపయోగలేదు వాళ్ళు. మరి ఇప్పుడు పథకాలు పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్ అనేది వస్తుంది కదా బాబు. గ్యాప్ రాకపోతే ఎలాగా? ఇప్పుడు నువ్వే ఇంట్లో ఉన్నావా, కూరగాయలు ఏదో లోటు పట్టుకెళ్తావా, అన్నీ కరెక్ట్గా పట్టుకెళ్ళగలవా చెప్పు, నువ్వు చెప్పు. కూరగాయలు ఏదో తక్కువ చేస్తాం, డబ్బులు తక్కువ ఉంటాయి, ఒకటి తగ్గించుకుంటాం, మళ్ళీ రోజులు మళ్ళీ పట్టుకెళ్తాం, ఇంకా కావాల్సిన ఇంకా పట్టుకెళ్తాం. అంతేగాని ఒకేసారి మనం పట్టుకెళ్ళి చేయలేదు. వాళ్ళు కూడా అంతే. ఏదైనా ఇంట్లో సంసారం కంటే అది గొప్ప. ఇంట్లో సంసారం 1 రోజు 2 రోజులు, అది జీవితం బాగుపడి పిల్లలకు బాగుపడే విధానం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. వాళ్ళు తెచ్చుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అమరావతి పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి గోల్డెన్ టెంపుల్ అవుతుంది అయ్యా. 10 మంది కుర్రోళ్ళు మీరు బతుకుతారయ్యా. మీరు ఈ మైకిలు పట్టుకుని ఏం తిరగక్కర్లా, ఎక్కడో ఏదో ఆఫీస్లో ఫ్యాన్ కింద కూర్చుని ఉద్యోగాలు చేసుకుంటారు. 100 కంపెనీలు వస్తే 100 10 వేసుకోయా, 1,00,000 మందికి వస్తుంది. చెప్తా ఊరు మ్యాక్సిమం. ఈ కుర్రోళ్ళు అందరూ కొద్దిగా తగ్గుతారా? సంవత్సరం పెరిగిపోతున్నారు తగ్గట్లా. అందుచేత అందరికీ కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వస్తే మనకి ఆరోగ్యం, అందరూ ఆరోగ్య శాఖ వాళ్ళు బాగా చూసుకుని ఇక్కడ మందులు చౌక చేసి, ఈ కాయగూరలు చౌక చేసి మన మధ్య తరగతి కూడా బాగుంటాం. మనకి ఏ పథకాలు ఇవ్వలేదు, నేను తీసుకోను, నాకు అక్కర్లా చెప్తున్నాను. మనం మధ్య తరగతి వాళ్ళైనా బాగా బతుకుతున్నాం. వాళ్ళు ఏమి ఇచ్చినా మనకేం లేవు అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏ పథకాలు ఇచ్చినా మనకేం లేవు, నేను తీసుకోవట్లేదు కూడా, నాకేం ఇవ్వట్లే. మా ఇంటి పనులు కూడా నేనే గడేస్తా, ముందే గడేస్తా. ఎందుకంటే భయపడి ఎవడో వచ్చి పంపు తిరుగుతాడేమో. ఏనా మనం అలా వెనకాడి లేదు. గవర్నమెంట్కి ఇచ్చే రూపాయి ఇచ్చేస్తున్నాం లేదు. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.